దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వస్తానంటే తోసేసే దేవుడు కాదు. ప్రజలైతే తోసేస్తారు మన పాపాలను బట్టి, మనం చేసిన పనికి మన పనులు బట్టి. కానీ నిజంగా యేసుప్రభు మనం తోసేయాలి. పాపం ఉంది నీలో, నా దగ్గర రావద్దు, నీ పరిశుద్ధులను అనొచ్చాయి. నిజంగా పరిశుద్ధులే, పాపము లేనివాడు, మచ్చ లేనివాడు. కానీ పాపాత్ములు వస్తాయని అంటాడు కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్నారు నా ఎద్దకు రండి, విశ్రాంతిని ఇస్తాను, నిన్ను దీవిస్తాను అంటున్నాడు. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని క్షమించి ప్రేమిస్తున్నాడు. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. ఇంత ప్రేమ కలిగిన దేవుడు లోకా గారు అంటాడు, ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన శుభవర్తమానము. హల్లెలూయా. నేను 8,000 ఊళ్ళు మోసం చేశానమ్మా. నేను మామూలు కాదు తల్లి, ఈ కొత్తూరు కూడా వచ్చాను, ఈ కొత్తూరు అంతా కూడా మోసం చేశాను. నేను ఎవరో తర్వాత తెలుస్తుంది మీకు. హల్లెలూయా. మళ్ళీ ఇన్ని ఏళ్ల తర్వాత ఈ వీధిలోకి ఇలాగ ఆ ప్రభు గురించి చెప్పడానికి నన్ను దేవుడు తీసుకొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్దామా. ఏ ఊర్లో అయితే మోసం చేశాను, ఏ ప్రజలను అయితే మోసం చేశాను, అదే ఊర్లో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడు. ఇదిగో నన్ను మార్చిన వాడు, ఇక యేసు ఇంత గొప్పవాడని చెప్పడానికి హల్లెలూయా ఈ ఊరు తీసుకొచ్చినందుకు ఒకసారి గట్టిగా చెప్పడం కొడతారమ్మా మీరు. నేను కలలో కూడా అనుకోలేదు ఈ ఊళ్ళన్నీ తిరుగుతానని. గట్టిగా స్తోత్రం చెప్తామా. దేవుడు అన్నాడు, రే నువ్వు ఎన్ని ఊళ్ళు మోసం చేశావో అన్ని ఊళ్ళు కూడా నేను తిప్పుతాను నేను. హల్లెలూయా. అక్కడ ప్రవక్తగా వాడుకుంటాను అన్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి. మొన్న ఒక రోజు నా చాలా సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. నేను ఇంకా దేవుళ్ళలోకి రాలేదండి, నాకు ప్రభు అంటే తెలీదు. మేము అన్నిల కుటుంబంలో ఉన్నాం. మా అమ్మగారు రాజుల కుటుంబం నుంచి వచ్చారు. చూడండి మొక్కలు అలాగే అయిపోయిన ఒక్కొక్కడికి. అయ్యి బాబు రాజులు అంటారు, చెవిలు ఇలాగ వచ్చేసేప్పుడు ఒక్కొక్కడికి. క్యాస్ట్ అంటే ఎంత పిచ్చో అండి, కులం అంటే ఎంత పిచ్చో. దేనికి స్తోత్రం. మా అమ్మగారు రాజుల కుటుంబం నుంచి వచ్చింది, నా మిస్సెస్ కాపుల కుటుంబం నుంచి వచ్చింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా. నా చెల్లెలు భర్త ఎస్సీ కుటుంబం నుంచి వచ్చారు. స్తోత్రం చెప్పరే. మొక్కలు ఎందుకు డౌన్ అయినాయి, అలాగా కొంచెం వెలుగ్గా పెట్టండి. దేనికి స్తోత్రం. ఈ కులాలన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది మా ఫ్యామిలీ. దేనికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఏంటనంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాయి కాదు, దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడే తీసుకొచ్చిన సంబంధాలై. మాకు క్యాస్ట్తో సంబంధం లేదు, మా కులంతో సంబంధం లేదు, ఆడబడి వ్యక్తులే కదా, ప్రభు నమ్ముకుంటే అదే చాలు అనుకున్నాం. చెప్పకూడదాం గట్టిగా. అందుకని స్వీకరించాం. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, అర్థమవుతుందా, యేసు ప్రభు నమ్ముకుంటే సంబంధాలు రావు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే వెలివేసేస్తారు కనుక ఆ జాతి ప్రజలకే సంబంధించిన వాడైనా మనకు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. యేసు ప్రభు ఫోటో చూస్తే ఒకలాంటి నీరసం వచ్చేసింది నాకు. ఎవరు గుర్తు తెచ్చేసి ఉంటే గిలగచ్చకాయలు వాయింటారు కదా, రోడ్ల మీద అడుక్కుంటే పాటలు పడినాడు అని. ఈ గిలగచ్చకాయలు గుర్తు వచ్చేసి బాబోయ్ నేను ఆయన నమ్ముకోని బాబోయ్ అనేవాడిని. దేనికి స్తోత్రం. తెలియక. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడండి. చెప్పకూడదు సార్ గట్టిగా. మామూలుగా పట్టుకున్నాడు. ఆయన చరిత్రను చదివితే రాజులకు రాజు అండి. చెప్పకూడదు సార్ గట్టిగా. రాజు ద కింగ్. హల్లెలూయా. ఆయన లాంటి రాజు భూ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఒక సైన్యం ఉంది. ఆయన రాబోతున్నాడు. నమ్మితే మహిమను చూస్తాం. నమ్మితే సార్ గట్టిగా చెప్పకూడదామా. మరి మీ నాన్నగారు క్యాస్ట్ ఏంటండి పాస్టర్ గారు, మళ్ళీ సారి శాంతిరాజు గారి మీటింగ్ ఇలాంటి మీటింగ్ పెడితే అప్పుడు చెప్తాను మందకే. స్తోత్రం చెప్పండి. మంద అంటే ఇందులో కనుక్కోకండి అమ్మా, గొర్రెల మంద, బైబిల్లో రాయబడింది మంద అని. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా. 4 క్యాస్ట్లు అండి. ఒక రోజు నేను ఊళ్ళన్నీ మోసం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అతను నా మీద చాలా పగబెట్టేశాడు. దేవుడు నమ్ముకున్నాడు. ఆయన దేవుడు నమ్ముకున్నాడు పగబెడతారా? దేవుడు నమ్ముకున్నవాడు క్షమించాలి కదా, దేవుడు నమ్ముకున్నవాడు ప్రేమించాలి కదా, మాకేదో తెలియపోతే మంచి చెప్పాలి కదా. మరి ఆయనకేం పట్టుకుందో అర్థం అవ్వలేదు. ఎవరి చేతిలోనూ మోసపోలేదంట అతను, నా చేతిలోనే మోసపోయాడంట. ఇంక ఎప్పటి నుంచి పెట్టాడు తాస్వామి ఎలా పగబడతా నాకు తెలియదు, కానీ ఆడు మాత్రం ఆ సర్పాలతో పగబెట్టేసాడు నన్ను. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఒక రోజున నేను మా ఊర్లన్నీ మోసం చేసుకుంటూ, చూడండి ఎంత విచిత్రం, ఆడి సేలోంచే రావాలా నేను, ఆడి సేను అని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ ఊరు కనపడుతుంది కదా, ఆ ఊరు వెళ్ళిపోతాం, ఈ ఊరు మోసం చేస్తాం కదా, ఆ ఊర్లోంచి అలాగే వెళ్ళి బస్సు ఎక్కేస్తాను. నేనంటే ఆడ పొలంలో చట్టంగా వచ్చేస్తాను. ఈయనేమో పప్పు కొడతారు, ఇది సేలికి మందు కొడతారు కదా, ఆ మందు పంపు వెనకాల తగిలించుకుని వెళ్తున్నాడు.